హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి మార్నింగ్ జిమ్కి వెళ్ళి వర్కౌట్ కంప్లీట్ చేసిన తర్వాత నేను డిసైడ్ ఏమయ్యానంటే ఈ రోజు ఎలాగైనా షాపింగ్ చేద్దామని. పదండి, నేను ఏం షాపింగ్ చేస్తానో చూపిస్తాను. నిజం చెప్పాలంటే నాకు ఫ్యాబ్రిక్ షాపింగ్ అంటే చాలా చాలా పిచ్చండి. చూస్తున్నారు కదా, నాకు అసలు రిక్వైర్డ్ లేకపోయినా కూడా నేను ఫ్యాబ్రిక్ పర్చేజ్ చేస్తూనే ఉంటాను. పదండి, ఇప్పుడు వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ షాపింగ్కి వచ్చాము. నాకు బ్లాక్ టైప్ లో ఒక ఫ్యాబ్రిక్ కావాలని చెప్పాను. అయితే అతను చూపిస్తున్నాడు. ఇక్కడ చూద్దాం పదండి. ఇక్కడ ఇవి చూపించినవి అయితే నాకైతే నచ్చలేదు. ఒకటి వచ్చేసి కాటన్ రియాన్ లో ఉంది, కాకపోతే ప్రింట్ సేమ్ బాగా నచ్చలేదు నాకు. ఇదే వచ్చేసి అంత నాకు ఈ ప్రింట్ కూడా నచ్చలేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్లాక్ కనబడింది, అయితే అది తీయించాను. ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా నాకు అంతగా ఏం నచ్చలేదు. ఓకేనా, ఇది డైలీ వేర్ కి అయితే ఓకే. నాకు కావాల్సింది కొద్దిగా క్యాజువల్ గా, కొద్దిగా స్టైలిష్ గా. ఇక్కడ చూస్తున్న ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఉన్నాయండి. ఫస్ట్ చూస్తున్నాం కదా, ఇది అన్నిటికంటే పైన ఉంది. ఆ కలర్ బాగుంది, ఇందులో గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే నాకు కావాల్సింది ఏంటంటే ఒక బ్లాక్ అనేది ప్లెయిన్ లో తీసుకుందామని అనుకున్నాను. అయితే ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్స్ కనబడ్డాయి, అయితే ఇవి తీయించాను అన్నమాట. దీన్ని చికెన్ కర్రీ అంటారు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదండి. అయితే ఇందులో ఒక 2-3 టైప్స్ ఉన్నాయి. నార్మల్ గా వచ్చే ఫ్యాబ్రిక్స్ అన్ని ఈక్వల్ గానే ఉన్నాయి, సేమే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇలాంటిది అయితే చాలా బాగుంటుంది. కాకపోతే పైన ఉంది కదా, ఇది బ్లాక్ దిల్ షేప్ లో ఉంది. అది వచ్చేసి ఏంటంటే మొత్తం థ్రెడ్స్ వెళ్తాయి అన్నమాట, ఇట్లా దానికి దారాలు వెళ్తాయి కాబట్టి అది నేను క్యాన్సిల్ చేశాను. ఇది వచ్చేసి ఇది కూడా బాగానే ఉంది, దీనికి వచ్చేసి బార్డర్ కూడా ఉంది. చూద్దాం పదండి, ఇంకేం తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ బ్లాక్ దాంట్లో నుంచి ఒకటి అనేది నేను పర్చేజ్ చేశాను. ఏం పర్చేజ్ చేశాను అనేది లాస్ట్ లో చూపిస్తాను. ఓకేనా, పదండి. నా షాపింగ్ అయితే అయిపోయింది. అయినా కూడా మనం ఇక్కడ కొద్దిగా వీడియో అనేది షూట్ చేద్దాం పదండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి కలెక్షన్ అనేవి చూస్తున్నాను అనమాట. ఇక్కడ సీక్వెన్సీ కూడా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ శాతం వచ్చేసి డయబుల్ ఫ్యాబ్రిక్సే ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్. దీన్ని జార్జెట్ అంటారు అనుకుంటా, అదేమంటారు, ఒరిజినల్ జార్జెట్. దీనిపైన వర్క్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది వర్క్. సీక్వెన్స్ వర్క్ అనేది చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఇది వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అండి, 2000 ఫర్ మీటర్ అని చెప్పారు. ఇది కూడా చాలా నచ్చింది. అయితే వీటిని పర్చేజ్ చేస్తే మనకు నచ్చిన విధంగా మనం డై చేయించుకోవచ్చు. కలర్ లో ఏ కలర్ నచ్చుతుందో అది డై చేయించుకోవచ్చు. మళ్ళీ ప్యాటర్న్స్ మనకు నచ్చిన విధంగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఓకేనా, నాకు అంత రిస్క్ తీసుకోవడం ఏమి ఇష్టం లేదు కాబట్టి నేను ఊరుకున్నాను. ఇక్కడ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. మనం మోడర్న్ డ్రెస్సెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. మన టైలర్ ఎంత బాగా కుడితే అది అంత బాగా ప్యాటర్న్ అనేది రెడీ అవుతుంది. ఓకే, ఫ్యాబ్రిక్ ఎంపిక చేసుకోవడం ఒక ఆర్ట్, దాన్ని టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకోవడం ఇంకో ఆర్ట్ అన్నమాట. పదండి, ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న లేసెస్ కూడా ఉండే, కానీ లేసెస్ అంత ఏం బాగలేకుండే, నాకు నచ్చలేదు. అయితే ఇక్కడ వచ్చేసి బనారస్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. ఇందులో వచ్చేసి ఈ పర్పుల్ కలర్ నాకు నచ్చింది. యాక్చువల్ గా వచ్చేసి నాకు బనారస్ ఫ్యాబ్రిక్స్ అంటేనే నచ్చవండి. ఎందుకు నచ్చదో నాకైతే తెలీదు, కాకపోతే నాకు అంతగా నచ్చాయి. కాకపోతే చాలా మంది చాలా విధాలుగా బనారస్ ఫ్యాబ్రిక్స్ తోని స్టిచ్ చేయిస్తుంటారు, కాకపోతే నాకు పర్సనల్ గా అంతగా నచ్చదు. ఓకేనా, పదండి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ దుప్పటాస్ అన్నమాట. ఈ దుప్పటాస్ పర్చేజ్ చేసుకొని ఇవి కూడా డై చేయించుకోవడమే. ఫైనల్ గా వచ్చేసి నేను ఈ బ్లాక్ ఫ్యాబ్రిక్ అనేది పర్చేజ్ చేశాను. ఈ బ్లాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ 550 అనమాట. 550 రూపాయలకు 1 మీటర్. అయితే 3 మీటర్లు తీసుకున్నాను. ఇక్కడ డ్యామేజ్ ఉంది, నేను చూసుకోలేదు. నాకు అదొక బుక్క అన్నమాట, డబ్బులు దండగా. ఇప్పుడు ఏం చేస్తాంలేండి, ఏమీ చేయలేము, స్టిచ్ చేసేటప్పుడు చూద్దాంలేండి. ఓకేనా, ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ కోసం లైనింగ్ తీసుకున్నాను. అంతే. ఈ వ్లాగ్ నచ్చితే